మహిళా సర్పంచి ఆమె భర్తపై దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు అనుచరులు దాడి చేసిన ఘటనపై న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలోని పినికడిమి గ్రామ సర్పంచ్ పలగాని సునీత ఆమె భర్త శ్రీనివాసరావుపై గ్రామంలోని ఇరిగేషన్ శాఖకు చెందిన పోరంబోకు భూమి విషయంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు ఆయన గన్మెన్ కొంతమంది అనుచరులు దాడి చేసినట్లు సర్పంచ్ దంపతులు ఆరోపిస్తున్నారు. ఏలూరు నగరంలోని అశోక్ నగర్ లో ఉన్న దెందులూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దంపతులు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న పోరంబోకు భూమిని ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారని తెలిపారు. అయితే శనివారం సాయంత్రం పొలంలో తోటకు మందు పిచికారీ చేస్తూ ఉండగా ఎమ్మెల్యే తన అనుచరులతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ తనను కొట్టారని ఆరోపించారు. కొంచెం ఇదైతే నేను చనిపోయే పరిస్థితి కూడా వచ్చేది. ఎందుకంటే ఎడాపెడ ముఖం మీద కొట్టేశారు సార్. అట్లని లేగడానికి కూడా లేగలేని పరిస్థితి. స్పేరు ముందు క్యాన్ కూడా ఈగ్నే ఉంది. ముందు కొడుతుండగానే జరిగింది సార్ ఇదంతా. అది కాలపౌరం పోదు సార్. గతంలో ఒక 5-6 ఏళ్ళ మట్టి నేను చేసుకుంటున్నాను సార్. అంత క్రితం నుంచి అది నేను పొజిషన్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాను, ఇది చేసుకున్నాను సార్. అయితే అంత క్రితం నేను తాడు చెట్లు కూడా చెట్లు ఉన్నాయి, అప్పటికైతే తీసుకుంటున్నాను సార్. తీసుకుంటుండి ఒక 5-6 సంవత్సరాల మట్టి పంట పండించుకుంటున్న దాన్ని లంచా కొడకని యమ ముగుడు తీరా అని చెప్పి అసలు వల్గగా తిడుతూ ఎడపెడ కొట్టేసి మొహంతో వాసిపోయిన సరే మొహంతా ఇది రాత్రి పోలీసు వారు కూడా చూసి చేసి ఇంజక్షన్ అవి చేయించారు. అది ఆర్ఎంబి డాక్టర్ గారిని పిలిపించి మొహంతో వాసిపోయింది సార్. నడిన మీద కూడా ఎగిరిగిరి తన్నారు, పడిపోయిన వాళ్ళు కూడా ఎగిరిగిరి తన్నారు సార్. ఎమ్మెల్యే గారు గన్మేను అతనితో ఉన్న అతను ఇంకొక ఎవరో రవి అన్న కూడా అంటండి. నా ఎందు దయవుంచి మీడియా మిత్రులు అందరూ పోలీసు వారు నాకు సహకరించి నాకు న్యాయం చేకూరవలసిందిగా చేస్తున్నాను. అట్లని నా భార్య కూడా ఉండంగానే నా భార్యను తోసి కింద పడేసేసి ఆమె సోదపోయింది సార్. అట్లని ఆమె సోయి తప్పకుండా పట్టించుకున్న వాళ్ళు లేరు సార్. మమ్మల్ని ఇచ్చేసింది ఎందుకంటే మాకు ఆయనతో ప్రాణభయం ఉంది సార్. మాకు మీరు న్యాయం చేకూర్చాలని పోలీసు వారిని మీడియా వారిని మీ మొత్తంగా చేసుకున్నాను సార్. బీర, బెండ, వంగ, టమాటా, బీన్స్, గోరుచిక్కుడు, చిక్కుడు ఇవన్నీ కాపుకొచ్చి ఉన్నాయి, కొత్త పెన్ మీద ఉన్నాయి సార్. మొత్తం తోటను మొత్తం దున్నేశారు సార్. అది నా యందు దయవుంచి మొత్తం న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను సార్. ఇదిగో నాకు ఇచ్చిన ఎంఆర్ఓ గారు ఇచ్చిన పొజిషన్ సర్టిఫికేట్ సార్ 2009లో ఇచ్చారు. ఇది కూడా సార్ డీనామాన పట్టా సార్. డీనామాన పట్టాక సార్ ఆయన పక్కంటే ఒక 6 ఎకరాల భూమి ఉంది సార్. ఆ 6 ఎకరాల భూమి ఉంది సార్కి ఇది కూడా అటాచ్లో ఉంటుంది. ఇది మొత్తం అదే కాలపౌరంపోకు ఇంకా 4-3 ఎకరాలు ఆయన కలుపుకున్నారు. అట్లానే ఇప్పుడు దీన్ని కూడా కలిపేసుకుని ఇది చేసుకుంటే మొత్తం యాక్టివిటీగా ఉందని నాకు ఇచ్చేసి నన్ను మోసం చేసి ఇది చేసుకున్నామని ఆలోచనతో నన్ను భయభ్రాంతులు గుర్తు చేస్తున్నారు. అది కాకుండా ఆయనతో నాకు ప్రాణం తెట్టు ఉంది సార్. నాకు ఏదన్నా జరిగితే ఆయనే ఇది తప్ప వేరే వాళ్ళు మా ఊరు వాళ్ళు ఒక్కరు కూడా పొందెత్తి మాట్లాడింది లేదు, ఇది చేసింది లేదు. అందరూ నాకు సహకారం. పినికడిమి గ్రామంలో సర్పంచ్ అయినటువంటి అలా భర్తని పోరంబోకు భూమి ఏదో పట్టా తెచ్చుకుని వాళ్ళు 7-8 సంవత్సరాల నుంచి చేసుకుంటుంటే అతను ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా వీళ్ళ మీద దౌర్జన్యం చేయటం, గన్మ్యాన్తో తీసుకొచ్చి కొట్టియటం, అతను కొడటం, ఈ ప్రజాస్వామ్యం ఎటు వెళ్ళిపోతుంది. రేపు ఈ రోజున ఇలా చేపిస్తున్నావు, మన కార్యకర్తలు కొట్టిస్తున్నావు, నీ భూములు లాక్కుంటున్నావు. రేపు ప్రభుత్వం మారితే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకో. ప్రభుత్వం మారి ఈ ప్రజల్ని తన్నుకోమని చెప్పి ఈ విధంగా సృష్టిస్తున్నావా ఏందో అని నువ్వు ఒకసారి ఆలోచించుకొని ఈ ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ దెందులూరు నియోజకవర్గం గురించి ఒకసారి ఆలోచించండి. ఏ నియోజకవర్గంలో కూడా ఇలాంటి దుర్మార్గమైన పాలన సాగట్లేదు. ఈ పెద్ద దెందులూరు మండలంలోనే ఈ దెందులూరు నియోజకవర్గంలో ఎందుకు సాగుతుందో మీరు ఒకసారి గమనించండి. అలాగే పొలాలు ఆక్రమించుకుంటాం అబ్బాయి చౌదరి గారు కానీ, అలాగే ఇప్పుడు ప్రెసిడెంట్ గారిది కానీ, ఇలాగే చాలా చోట్ల దౌర్జన్యాలు చేసి ఇలా లాక్కొని పంటలను నాశనం చేస్తున్నాడు. ఇది నీకు సబబు కాదు. రేపు రాబోయే రోజుల్లో నీకు కూడా ఇదే పరిస్థితి వస్తే ఏమిటి మన పరిస్థితి? ఒకసారి
ఈ విధంగా సృష్టిస్తున్నారా ఏంటో మీరు ఆలోచించుకోండి. ఈ విధంగా సృష్టిస్తే ఈ రాష్ట్రం ఏమైపోద్దో ఆలోచించి వీళ్ళకి చేసిన అన్యాయాన్ని మీరు ఖండించాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుచున్నామండి. బాధాకరంగా ఉంది. రెండవది ఇరిగేషన్ పోరంబోకులో సర్పంచ్ గారు భర్త గత 7 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ ఉంటే ఈ మధ్యకాలంలో ఆ చుట్టుపక్కల భూముల్లో ఖరీదు చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు ఇది కూడా ఆక్యుపై చేద్దాము అని అనేటటువంటి దురుద్దేశంతో ఇతన్ని బలవంతంగా అక్కడి నుంచి వెళ్ళగొట్టే క్రమంలో చేసినటువంటి దౌర్జన్యం. ఆయన కూడా ఇరిగేషన్ పోరంబోకు ఆయన కొనదాట్లో కానీ పక్కన కానీ ఉన్నప్పటికీ ఈ భేదాబెక్కి చేసుకునేటటువంటి ఈ కాతి భూమిని కూడా లాగేస్తున్నాం అనేటటువంటి చేస్తున్నారు. ఆయన చేసినటువంటి ఈ చర్య చాలా గణనీయం, ఖండించాల్సినటువంటి విషయం. ఎందుకంటే భేదాబెక్కి తనకు ఉన్నటువంటి ఎకరం అరెకరం భూమిని చేసుకునే విధానంలో ప్రోత్సహించాల్సినటువంటి స్థానిక శాసనసభ్యులు ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేసి ఒక రకమైనటువంటి భేతావహమైనటువంటి వాతావరణం సృష్టించి గ్రామంలో ఎవరో బయటికి రాకుండా ఎవరో అక్కడికి వచ్చి ఇదేంటి అనేటటువంటి పరిస్థితి లేకుండా అందరినీ భయభీతులు చేసి ఈ భార్యాభర్తలిద్దరినీ దౌర్జన్యం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ